హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి ఆయుష్ డిపార్ట్మెంట్లో రెగ్యులర్ విధానంలో ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు మనకు అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు వచ్చేసి స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్, కంప్యూటర్ ఆపరేటర్ ఇంకా ఇతర చాలా రకాల ఉద్యోగాలను కూడా నోటిఫికేషన్లు భర్తీ చేస్తున్నారు. అన్నిటికీ కూడా రెగ్యులర్ విధానంలోనే ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారన్నమాట. సో దాదాపు ఈ నోటిఫికేషన్ ద్వారా 240 పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 10th క్లాస్ అర్హతతో కలుపుకొని కూడా పీజీ వరకు ఉన్నటువంటి అర్హతలందరికీ కూడా ఈ నోటిఫికేషన్లో అవకాశాలు అయితే ఉన్నాయి. సో మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి ఈ యొక్క పర్మనెంట్ ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకుంటే వెంటనే అప్లై చేసి మంచి జీతంతో కూడినటువంటి ఒక ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాన్ని సాధించే ప్రయత్నం కూడా చేయవచ్చు. అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు, ఏ విధమైన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, అభ్యర్థులకి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీస్ గురించి, అలాగే రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరణ కూడా ఈ వీడియోలో చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరకు చూస్తేనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. ముందుగా వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో క్లిక్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి, ఈ యొక్క రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తున్నాం. అప్లికేషన్ వచ్చేసి మనం ఆన్లైన్ మోడ్లో అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో లాస్ట్ డేట్ కనుక చూసినట్లయితే 31 జూలై, ఈ నెల 31 తారీఖు వరకు కూడా అప్లికేషన్స్ మనం ఆన్లైన్ సబ్మిట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఏమైనా కరెక్షన్స్ కనుక ఉన్నట్లయితే మనకి మోడిఫికేషన్ విండో కూడా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఆగస్ట్ 3 నుంచి ఆగస్ట్ 5 వరకు కూడా ఈ యొక్క 3 రోజుల పాటు అప్లికేషన్స్ మనం ఆన్లైన్లో మోడిఫికేషన్ చేసుకోవడానికి ఇంపార్టెంట్ డేట్స్ మెన్షన్ చేశారు. సో అప్లికేషన్ వచ్చేసి ఆన్లైన్ మోడ్లో సబ్మిట్ చేసుకోవాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఈ విధంగా మనకి షెడ్యూల్ ఉండబోతుంది. దాని తర్వాత ఇక నోటిఫికేషన్లు భర్తీ చేసిన ఉద్యోగాలన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు అన్నమాట. ఆయుష్ డిపార్ట్మెంట్లో ఈ యొక్క రిలివెంట్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. సో చాలా రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇందులో మనం చూస్తున్నట్లయితే గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి కింద ఉద్యోగాలను కేటగరైజేషన్ చేశారు. సో గ్రూప్ ఏ కనుక మనం చూసినట్లయితే ఇక్కడ రీసెర్చ్ ఆఫీసర్, వివిధ డిపార్ట్మెంట్లో రీసెర్చ్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. సో ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి. మీకున్నటువంటి ఎలిజిబిలిటీస్ ఆధారంగా, మీకున్నటువంటి క్వాలిఫికేషన్స్ ఆధారంగా అభ్యర్థుల యొక్క ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు అనమాట. అలానే గ్రూప్ బి కింద కూడా చాలా రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అసిస్టెంట్ రీసెర్చ్ ఆఫీసర్ ఉద్యోగాలతో పాటుగా ఇక్కడ ఈ నోటిఫికేషన్లో గ్రూప్ బికి సంబంధించి మనం స్టాఫ్ నర్స్ ఉద్యోగాలను కూడా భర్తీ చేస్తారన్నమాట. ఈ యొక్క స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు వచ్చేసి శాలరీ కనుక మనం చూస్తున్నట్లయితే 44,900 రూపాయల నుంచి, అంటే 45,000 రూపాయల నుంచి 1,42,400 రూపాయల వరకు కూడా శాలరీ మెన్షన్ చేశారు. 45,000 నుంచి 1,50,000 వరకు కూడా అనుకోవచ్చు అనమాట అప్రాక్సిమేట్గా. అయితే భర్తీ చేసిన ఉద్యోగాలు వచ్చేసి 7 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. రోస్టర్ పాయింట్ వారీగా వేకెన్సీస్ ప్రొవైడ్ చేశారు. క్లియర్గా చెక్ చేసుకోండి. అలాగే ఏజ్ లిమిట్ వచ్చేసి ఇక్కడ జనరల్ కేటగిరీ అభ్యర్థులకు వచ్చేసి 35 ఇయర్స్ వరకు మెన్షన్ చేశారు అనమాట. అలానే రిజర్వేషన్ క్యాండిడేట్స్కి ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేశారు. క్లియర్గా చూద్దాం. అలానే మీరు క్వాలిఫికేషన్గా మనం చూసినట్లయితే బీఎస్సీ నర్సింగ్లో సైన్స్ సంబంధించిన గ్రూప్స్ సంబంధించి రిలేవెంట్గా నర్సింగ్ సంబంధించిన అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. లేదంటే రెగ్యులర్ బీఎస్సీ నర్సింగ్ కోర్స్ కంప్లీట్ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. లేదంటే పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ అంటే అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. అలానే జిఎన్ఎం నర్సింగ్ క్వాలిఫికేషన్తో కూడా అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అయితే 1 year ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేశారనమాట. అయితే ఇక్కడ ఉర్దూ, అరబిక్ అండ్ పర్షియన్ లాంగ్వేజ్ ఉండే అభ్యర్థులకి ప్రిఫరెన్స్ ఇస్తున్నట్లు క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంకా అలానే ఇక్కడ ఈ నోటిఫికేషన్లో గ్రూప్ బి కింద అకౌంట్స్ ఆఫీసర్ ఉద్యోగాన్ని కూడా భర్తీ చేస్తున్నారు. అలాగే చివరికి కనుక మనం చూస్తున్నట్లయితే ఇక్కడ ఎంఎల్టీ అనేటువంటి ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నారు. మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ అనేటువంటి ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నమాట. 12 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. వీరికి కూడా 35 ఇయర్స్ వరకు మెన్షన్ చేశారు. వీరి క్వాలిఫికేషన్గా మనం చూస్తున్నట్లయితే డిగ్రీలో మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ ఉండాల్సి ఉంటుంది. వీరి క్వాలిఫికేషన్ ప్రకారంగా 2 years ఎక్స్పీరియన్స్తో మెన్షన్ చేశారు. సో శాలరీ వచ్చేసి 35,400 రూపాయల నుంచి 1,12,400 రూపాయలకు మెన్షన్ చేశారు. 12 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఎలిజిబిలిటీ అంటే అప్లై చేయండి. ఇక అలాగే లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ ఉద్యోగం భర్తీ చేస్తున్నారు 3 ఖాళీలని. వీరి క్వాలిఫికేషన్ చూసినట్లయితే డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్ క్వాలిఫికేషన్తో అభ్యర్థుల అప్లికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు. 35,400 నుంచి 1,12,400 రూపాయల శాలరీ మెన్షన్ చేశారు. ఇంకా వీటితో పాటుగా క్లియర్గా చూసినట్లయితే ఇక్కడ గ్రూప్ సిలో కూడా చాలా రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అందులో ఫార్మసిస్ట్ ఉద్యోగాలను మనం చూసినట్లయితే 6 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. 29,200 రూపాయల నుంచి 92,300 రూపాయలకి శాలరీ మెన్షన్ చేశారు. 6 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. సో రోస్టర్ పాయింట్ వరకు వేకెన్సీస్ ఉన్నాయి, చెక్ చేసుకోండి. 18 నుంచి 25 సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ మెన్షన్ చేశారనమాట. వీరి క్వాలిఫికేషన్ చూసినట్లయితే ఇంటర్మీడియట్ తర్వాత 2 years డిప్లొమా ఇన్ ఫార్మసీ కోర్స్ కంప్లీట్ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అలానే మీరు సర్టిఫికేట్స్ రిలవెంట్ బోర్డులో రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ సోషల్ వర్కర్ ఉద్యోగాన్ని కింద చూసినట్లయితే రేడియోగ్రాఫర్ ఉద్యోగాన్ని కూడా ఒక పోస్ట్ భర్తీ చేస్తున్నారు. ఇక అలానే కాంపౌండర్ అనేటువంటి ఉద్యోగాన్ని కూడా 3 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. కేవలం 10th క్లాస్ అర్హతని భర్తీ చేస్తున్నారు. ఇక కాంపౌండర్ ఉద్యోగాలని
వీరికి వచ్చేసి 10th క్లాస్ తర్వాత కాంపౌండర్ సర్టిఫికేట్ ఉండాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారనమాట. దీని తర్వాత స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 అనే ఉద్యోగం 7 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. వీరికి వచ్చేసి 10th క్లాస్ అర్హతని భర్తీ చేస్తున్నారు. అయితే వీరికి టైప్ రైటింగ్ సంబంధించిన స్కిల్స్ మెన్షన్ చేశారు. అవి ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక అలాగే అప్పర్ డివిజన్ క్లర్క్ యూడీసీ, లోయర్ డివిజన్ క్లర్క్ ఎల్డీసీ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. యూడీసీ వచ్చేసి 31 ఖాళీలను భర్తీ చేస్తున్నారు అనమాట. సో మాక్సిమంగా 31 వేకెన్సీస్ ఫిల్ చేస్తున్నారు. అలాగే 27 సంవత్సరాలకు ఏజ్ లిమిట్ మెన్షన్ చేశారు. డిగ్రీ క్వాలిఫికేషన్తో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. లోయర్ డివిజన్ క్లర్క్ ఎల్డీసీ వచ్చేసి 26 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. సో 18 నుంచి 27 సంవత్సరాలకు ఏజ్ లిమిట్ మెన్షన్ చేశారు. ఇంటర్మీడియట్ అర్హత యొక్క ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. టైపింగ్ స్పీడ్ కూడా మెన్షన్ చేశారు అనమాట. సో టైపింగ్ స్కిల్స్ మెన్షన్ చేశారు. ఒకసారి క్లియర్గా చెక్ చేసుకుని మీకు ఎలిజిబిలిటీ అప్లై చేసుకోవచ్చు. అలానే స్టాఫ్ కార్ డ్రైవర్ ఉద్యోగాలు కూడా 4 పోస్టులను భర్తీ చేస్తున్నారు. 10th క్లాస్ అర్హతతోనే అయితే డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. సో లాస్ట్గా చూసినట్లయితే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్ అనే ఉద్యోగాలను మాక్సిమంగా 43 వేకెన్సీస్ ఫిల్ చేస్తున్నారు. 18,000 రూపాయల నుంచి 56,900 రూపాయల వరకు శాలరీ మెన్షన్ చేశారు. వీరికి వచ్చేసి 18 నుంచి 20 సంవత్సరాలకు ఏజ్ లిమిట్ మెన్షన్ చేశారు. కేవలం 10th క్లాస్ అర్హతని భర్తీ చేస్తున్నారు. లేదంటే కొన్ని ఉద్యోగాలకి ఐటీఐ క్వాలిఫికేషన్గా మెన్షన్ చేశారు. ఈ క్వాలిఫికేషన్స్ ఉన్న అభ్యర్థులు అప్లికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా ఈ నోటిఫికేషన్లో మనకి చాలా రకాల గ్రూప్ ఏ, గ్రూప్ బి, సి కింద ఉద్యోగాలని భర్తీ చేస్తున్నారు. అన్ని కూడా ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు అనమాట. సో టైపింగ్ స్కిల్స్కి సంబంధించినటువంటి స్కిల్ టెస్ట్ సంబంధించి మెన్షన్ చేశారు. ఒకసారి మీ పోస్ట్ వారీగా మీరు చెక్ చేసుకుని ఈ విధంగా మీరు ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. ఇక అలాగనే చాలా ఉద్యోగాల సంబంధించి కూడా సెలక్షన్ ప్రొసీజర్లో భాగంగా మనం చూసినట్లయితే సో మనకి నోటిఫికేషన్లో ఏజ్ లిమిట్స్ మెన్షన్ చేశారు. ఒక్కొక్క పోస్ట్ సంబంధించి కూడా సపరేట్గా ఉంది. అయితే రిజర్వేషన్ క్యాండిడేట్స్కి వచ్చేసి అక్కడ చూపించినటువంటి జనరల్ కేటగిరీ అభ్యర్థులతో పాటుగా ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేశారు. అయితే 5 years వచ్చేసి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి, 3 years వచ్చేసి ఓబీసీ నాన్ క్రిమిలియర్స్ క్యాండిడేట్స్కి, 10 years వచ్చేసి పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి వచ్చేసి మనకి ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేశారు. అలానే భర్తీ చేసిన ప్రతి పోస్టు సంబంధించి కూడా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందో క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ప్రతి పోస్టు సంబంధించి కూడా సపరేట్గా ఉంటుంది. సో ఆ విధంగా మనం ఎగ్జామినేషన్ రాసి ఎగ్జామ్లో వచ్చినటువంటి మెరిట్ ప్రకారంగా అభ్యర్థిని సెలెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఇక్కడ క్లియర్గా చూసినట్లయితే ప్రతి పోస్టు సంబంధించి కూడా 0.25 నేటివ్ మార్కింగ్ విధానం అయితే మెన్షన్ చేశారు. అయితే ఒక ఎంటీఎస్ ఉద్యోగాలకు సంబంధించి మాత్రం నేటివ్ మార్కింగ్ విధానం లేదు. ఇంకా రిమైనింగ్ ఉద్యోగాలన్నింటికి కూడా నేటివ్ మార్కింగ్ విధానం మెన్షన్ చేశారు. సో ప్రతి పోస్టు సంబంధించి కూడా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. సిబిఐటీ విధానంలో ఎగ్జామినేషన్ ఉంటుంది. ఆన్లైన్ మోడ్లో కంప్యూటర్ బేస్డ్ విధానంలో ఎగ్జామినేషన్ ఉంటుంది కాబట్టి ఒకసారి మీరు ఈ విధంగా ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం క్లియర్గా చూసినట్లయితే గ్రూప్ బి సంబంధించి స్టాఫ్ నర్స్ ఉద్యోగాల గురించి ఒకసారి మనం క్లియర్గా చూద్దాం. ఇక్కడ బీఎస్సీ నర్సింగ్తో అభ్యర్థులు అప్లికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు. బీఎస్సీ నర్సింగ్ క్వాలిఫికేషన్తో 70 మార్కులు ఉండబోతుంది. దాని తర్వాత జనరల్ అవేర్నెస్, యాప్టిట్యూడ్, అలానే రీజనింగ్ సంబంధించి 20 మార్క్స్ ఉంటుంది. అలానే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నాలెడ్జ్కి సంబంధించి 10 మార్క్స్ ఉంటుంది. ఈ విధంగా టోటల్గా 100 మార్క్స్కి సెలక్షన్ ప్రొసీజర్ స్టాఫ్ నర్స్ ఉండబోతుంది అనమాట. అలానే ఎంఎల్టీకి సంబంధించి కూడా చూసినట్లయితే వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్ సంబంధించి క్వాలిఫికేషన్ సంబంధించి 70 మార్కులు ఉంటుంది. అలాగే యాప్టిట్యూడ్, రీజనింగ్ సంబంధించి 20 మార్క్స్, అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 10 మార్క్స్, టోటల్గా 100 మార్క్స్కి సెలక్షన్ ప్రొసీజర్ ఉండబోతుంది. ఈ విధంగా ప్రతి పోస్ట్ సంబంధించి కూడా వారి సెలక్షన్ ప్రొసీజర్, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందో మెన్షన్ చేశారు. మీరు ఏ పోస్ట్ కదా అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఆ పోస్ట్ సంబంధించి క్లియర్గా ఒకసారి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చెక్ చేసుకుని దాని ప్రకారం ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. ఇదే విధంగా ప్రతి పోస్ట్ సంబంధించి కూడా సిలబస్ కూడా ప్రొవైడ్ చేశారు. సో సిలబస్ కూడా మీరు క్లియర్గా చెక్ చేసుకుని దాని ప్రకారంగా ప్రిపేర్ అయితే ఎగ్జామినేషన్ ఈజీగా రాయవచ్చు అనమాట. ఇంకా అప్లికేషన్ ఫీజుగా మెన్షన్ చేశారు. సో గ్రూప్ ఏ పోస్టులకు సంబంధించి, గ్రూప్ బి పోస్టులకు సంబంధించి, అలానే గ్రూప్ సి పోస్టులకు సంబంధించి కూడా ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ప్రాసెసింగ్ ఫీజు 500 రూపీస్ పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. అన్ని కేటగిరీల అభ్యర్థులు అందరూ కూడా 500 రూపీస్ ప్రాసెసింగ్ ఫీజు ఏదైతే ఉంటుందో కంపల్సరీగా పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. గ్రూప్ ఏలో, గ్రూప్ బిలో, గ్రూప్ సిలో కూడా. అలానే ఇక ఎగ్జామినేషన్ ఫీజు కూడా మెన్షన్ చేశారనమాట. ఎగ్జామినేషన్ ఫీజు అయితే వచ్చేసి ఎగ్జామినేషన్ ఫీజులు వచ్చేసి అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్, ఓబీసీ క్యాండిడేట్స్ మాత్రం పేమెంట్ చేసుకోవాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంక రిమైనింగ్ కేటగిరీస్ ఎవరైతే ఉంటారో ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఈడబ్ల్యూఎస్, ఉమెన్ క్యాండిడేట్స్, ఎక్సర్వీస్ క్యాండిడేట్స్ వీరందరూ కూడా ఈ యొక్క ఎగ్జామినేషన్ ఫీజు నుంచి మినహాయింపు ఇవ్వడం అయితే జరిగిందనమాట. అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్, ఓబీసీ క్యాండిడేట్స్ మాత్రం ఎగ్జామినేషన్ ఫీజుని పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే పోస్టుల వారీగా గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి సంబంధించి కూడా ఎగ్జామినేషన్ ఫీజులో డిఫరెన్స్ అయితే ఉంది. దాని ప్రకారంగా అభ్యర్థులు పేమెంట్ని ఆన్లైన్ మోడ్లో పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఒకసారి క్లియర్గా అభ్యర్థులు గమనించి దాని ప్రకారంగా పేమెంట్ చేసుకోండి. ఇక ఎగ్జామినేషన్ సంబంధించి సెంటర్స్ కనుక మనం చూసినట్లయితే హైదరాబాద్ అయితే సెంటర్గా ఉంది కాబట్టి దగ్గరలోనే వెళ్ళి ఎగ్జామినేషన్ కూడా రాసుకోవచ్చు. సో ఇక చూస్తున్నట్లయితే ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి ఆయుష్ డిపార్ట్మెంట్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అన్నమాట. సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ యునాని మెడిసిన్ సంస్థ ద్వారా ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారు. సో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ యొక్క
సంస్థల్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీ కోసమే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో మీరు ఉద్యోగం చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. సో భర్తీ చేస్తున్నటువంటి ఉద్యోగాలన్నింటినీ కూడా గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి కింద డివైడ్ చేశారు. సో క్లియర్గా చెక్ చేసుకొని వేకెన్సీస్ చెక్ చేసుకొని మీ కేటగిరీ వైజ్గా వేకెన్సీస్ ఉంటే తప్పకుండా అప్లై చేసి ఒక ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాన్ని సాధించే ప్రయత్నం కూడా చేయవచ్చు. ఇక నోటిఫికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసినట్లయితే నోటిఫికేషన్ డౌన్లోడ్ అవుతుంది. అలానే అప్లికేషన్ ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవాలనుకుంటే ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ మీద క్లిక్ చేసినట్లయితే అప్లికేషన్ విండో ఓపెన్ అవుతుంది. అక్కడ ఈజీగా మీరు ఆన్లైన్ అప్లికేషన్ కూడా సబ్మిట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్, మరి అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి ఈ నెల 31వ తారీఖు వరకు కూడా అవకాశం అయితే ఉంటుంది. అప్లై చేసుకోవాలనుకున్న అభ్యర్థులు వెంటనే అప్లై చేసేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా వెంటనే మేము ముందు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండవచ్చు. అలాగే నోటిఫికేషన్ పీడిఎఫ్ వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ వచ్చేసి వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.